Good morning everyone. Myself Mubin Hussain. I am coming from Mahidipatnam. I am graduate student. I am here to ask questions on doubt of HRA exemption. My next question is, what is the conditions to get HRA exemption? థ్యాంక్ యూ ముబిన్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లు ఏంటంటే ఏ కండిషన్స్ దారితీస్తాయి హెచ్ఆర్ఏ ఎగ్జామ్షను పొందడానికి గల పరిస్థితులు ఏంటి అంటే హెచ్ఆర్ఏ అనేది అందరికీ వస్తుంది. హెచ్ఆర్ఏ విల్ బి గివెన్ టు ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయీ వెదర్ హీ ఈజ్ ఓనర్ ఆఫ్ ది హౌస్ ఆర్ నాట్. దానికి దీనికి ఏ విధమైన భేదం ఉండదు. ఎవ్రీబడి విల్ గెట్ హెచ్ఆర్ఏ. కానీ కొంతమందికి మాత్రమే హెచ్ఆర్ఏ బెనిఫిట్ పొందగలుగుతారు. ఆ విధంగా ట్యాక్స్ బర్డెన్ని మినిమైజ్ చేసుకోగలుగుతారు. కొంతమందికి అవకాశం ఉండి ఉండదు. కానీ దానికి గల కారణాలు ఏంటంటే దీనికి కొన్ని పాయింట్స్ చెప్తాను. దీంట్లో ఏంటంటే మీరు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ పొందాలంటే ఫస్ట్ పేమెంట్ ఆఫ్ రెంట్ మస్ట్ బి దేర్ అండి. ఖచ్చితంగా మీరుండే నివాసానికి ఖచ్చితంగా మీరు రెంట్ పే చేసిన వాళ్ళై ఉండాలి. ఎప్పుడు రెంట్ పే చేసి ఉంటారు? ఇల్లు మీరుంటున్న ఇల్లు మీ సొంతం అయి ఉండకుండా ఉండాలి. అట్లనే మీరు మీ బంధువుల ఇంట్లో ఉన్నా కూడా మీరు రెంట్ పే చేయకపోతే అప్పుడు కూడా మీకు రెంటల్ ఎగ్జామ్షన్ వచ్చేది ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు రెంట్ ఎగ్జామ్షన్ పొందాలి అంటే యూ మస్ట్ పే రెంట్ ఫర్ ది రెసిడెన్స్ యూ ఆక్యుపైడ్. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీకు ఎంతైతే హెచ్ఆర్ఏ వచ్చిందో హెచ్ఆర్ఏ విల్ బీ క్యాల్కులేటెడ్ అండ్ విల్ బీ ఇష్యూడ్ యాజ్ పర్ ది నామ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్. అంటే ఎప్పుడు స్టడీగా ఉండదు. మీరు పేపర్లో ఎప్పుడన్నా వెరిఫై చేసినట్టయితే డిఏ పెంచడం జరిగింది, హెచ్ఆర్ఏ పెంచడం జరిగింది, ఇవన్నీ ఉంటాయి. మీకు ఆ పర్సంటేజ్ ప్రకారం మీకు మినిమం 40%గా మీ బేసిక్ శాలరీలో క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. బేసిక్ శాలరీ కూడా బేసిక్, డిఏ అండ్ కమిషన్ ఇఫ్ ఎనీబడి. ఎందుకంటే మీరు మార్కెటింగ్ జాబ్ చేస్తుంటే మార్కెటింగ్ టర్న్ ఓవర్ మీద కూడా మీకు కమిషన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అది మీకు ఎంతవరకు తెలుసో తెలియదు నాకు. అయితే ఒకవేళ కనుక ఈ డిఏ కూడా మీరు రిటైర్ అయినప్పుడు బేసిక్ డిఏ కలిపి కనుక మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ కనుక గ్రాంట్ చేసినట్టయితే యూ హ్యావ్ టు టేక్ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ దిస్ ఆల్సో, ఇది కమిషన్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్. లేకపోతే ఓన్లీ అదేం కనుక మెన్షన్ చేయకపోతే ఓన్లీ బేసిక్కే మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ పాయింట్. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో 3 కండిషన్స్ను మీరు సాటిస్ఫై చేయాలి. దాని ప్రకారం మీ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షను మీకు వస్తుందా రాదా, ఎంత వస్తుంది అనేది మీకు తెలిసిపోద్ది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెచ్ఆర్ఏ రిసీవ్డ్. అది ఎలా తెలుస్తుందంటే మీకు ఒక పే షీట్ చూసినట్టయితే పే షీట్ చూస్తే ఏమవుతుందంటే మీకు టోటల్ మీకు ఈ 12 monthsలో మీకు వచ్చిన హెచ్ఆర్ఏ అలవెన్స్ తెలుస్తుంది, మీకు అక్యూములేటెడ్ బ్యాలెన్స్. తర్వాత రెండోది ఏంటంటే యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. శాలరీ అంటే చెప్పాను కదా, బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ కమిషన్ అనేది. సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది. దాని మీద 10%. సో మీరు రెంట్ పెయిడ్ ఎంతైతే పే చేస్తారో, సపోజ్ 1,10,000 పే చేశారనుకోండి, 1,10,000 మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ వచ్చింది పక్కన వేసుకోండి. రెండో స్టెప్. థర్డ్ స్టెప్ అంటే ఏంటంటే 40% ఆఫ్ ది బేసిక్ శాలరీ ఇఫ్ యు ఆర్ రెసైడింగ్ ఇన్ నాన్ మెట్రోపాలిటన్ సిటీస్. మెట్రోపాలిటన్ సిటీస్ తెలుసు కదా మీకు, కోల్కతా, బాంబే, చెన్నై అండ్ ఢిల్లీ. ఈ 4 మెట్రోపాలిటన్ సిటీసు. మిగతా అన్నీ కూడా మీకు నాన్ మెట్రోపాలిటన్. అయితే దీంట్లో మీకు ఏంటంటే ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే సపోజ్ మీరు బాంబేలో పనిచేస్తున్నారు కానీ యు ఆర్ రెసైడింగ్ అట్ పూణే. మీరు పూణే నాన్ మెట్రోపాలిటన్ కాబట్టి 40% ఎలవబిలిటీ ఉంటుంది. అదే బాంబేలోనే పనిచేస్తుంటే, బాంబేలోనే నివాసం ఉంటే మీకు 50%. సో ఈ 3 క్యాల్కులేట్ చేసుకుని ద లీస్ట్ ఆఫ్ ది 3 విల్ బి ఎగ్జామ్టెడ్. అప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు రెంట్ పేమెంట్ కంటే బేసిక్ శాలరీ మీకు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రెంట్ పేమెంట్ 1,10,000, 10% ఆఫ్ బేసిక్ శాలరీ 1,20,000 అనుకోండి. వాట్ విల్ బి ది రిజల్ట్? ద రిజల్ట్ విల్ బి నెగిటివ్ ఆర్ 0 వేసుకుంటాం. అప్పుడు మీకు లీస్ట్ ఆఫ్ ది 3 అనేటప్పటికీ యూ విల్ గెట్ 0 ఓన్లీ. అంటే మీకు ఏ విధంగా హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ పొంది ఉండలేదు మీరు, కాబట్టి ఆ రకంగా డేంజరు. సో ఆ విధంగా మీరు పొందే అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా
పాటించాల్సిన అవసరం ఉంది. కానీ దీంట్లో ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పేది ఏంటంటే, కొద్ది ఎక్స్టెన్షన్ చెప్పేది ఏంటంటే, ఒకటే చోట పనిచేసి ఎంప్లాయీ కూడా సమానంగా హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ పొందే అవకాశం కూడా లేదు అంటాను. ఎందుకు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది రెంటల్ పేమెంట్. ఒక ఆయన భార్యాభర్తే ఉన్నారు, ఒక సింగిల్ బెడ్రూమ్లో సర్దుకున్నాడు. ఒక ఆయన మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ పేరెంట్స్ అందరూ ఉన్నారు, వాళ్ళకి 3 బెడ్రూమ్ కానీ సరిపోయిన పరిస్థితి. కానీ బోత్ ది ఫ్రెండ్స్ ఆర్ టేకింగ్ ద సేమ్ శాలరీ అండ్ గెట్టింగ్ ద సేమ్ హెచ్ఆర్ఏ బట్ ద రెంటల్ పేమెంట్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ ఫస్ట్ వ్యక్తికి వచ్చే హెచ్ఆర్ఏ బెనిఫిట్ తక్కువ, ఆయనకు వచ్చే హెచ్ఆర్ఏ బెనిఫిట్ ఎక్కువ. అంతే తప్ప దీంట్లో ఏ విధమైన మతలబు మాత్రం ఉండదు. అది మాత్రం బాగా గమనించాలి. అందుకని ఏంటంటే యాజ్ ఏ ట్యాక్స్ ప్రాక్టీషనర్ మీలో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావాలి. ఎనీ కామర్స్ గ్రాడ్యుయేట్ కెన్ బికమ్ ఏ ట్యాక్స్ ప్రాక్టీషనర్. చాలామందికి అపోహ ఏముందంటే, నేను సిఏ చేస్తే తప్పితే ట్యాక్స్ ప్రాక్టీషనర్ కాలేననే అపోహ ఉంది. ఇవాళ టీసీఏ డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్స్ కూడా నన్ను అప్రోచ్ అయ్యి, మాస్టర్ ఎలా అవుతారని అడిగారు. కానీ అవుతారు. యూ కెన్ డూ ప్రాక్టీస్, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రాక్టీస్. విన్నారా? కాబట్టి ఏంటంటే మీరు ఆ విధంగా కూడా మీ జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర సమస్యకి సరైన పరిష్కారం మీ దగ్గర దొరికినప్పుడు మీ క్వాలిఫికేషన్ ఎవరో చూడరండి. అది మాత్రం బాగా గమనించి మీరు ముందుగా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ ప్రాక్టీస్. సో హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ట్యాక్స్ లయబిలిటీ మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. విన్నారా? మేజర్ పోర్షన్ అక్కడ దొరుకుద్ది. కాబట్టి ఏంటంటే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఏ విధమైన నామ్స్ని పాటించాలనేది నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను.